లేదా భూ సమీకరణ మీద అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ ఆందోళన చేశారు. అది అయిపోయింది. సమ్ 33,000 ఏకర్స్, 34,000 ఏకర్స్. ఇవాళ మళ్ళీ 44,000 ఎకరాలంటే ఆయన ఏ రకమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేసి ఉంటారనే సందేహం జనాలకు వస్తుంది, ఆంధ్రప్రదేశ్ ప్రజానీకానికి వస్తుంది. అండ్ ఇంకోటి, జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయబోవటానికిను దీనికి ఉన్న లింక్ ఏంటంటే, మీరు అనుకోవచ్చు బడతలకి మోకాలకి ఏంటంటే ముడేస్తున్నారని. ఈ ఇంతలో భూ సమీకరణకి మీరు వ్యతిరేకంగా ఆల్రెడీ ఒక ఆందోళన కార్యక్రమాన్ని సిద్ధం చేసుకున్నారు, స్కెచ్ రెడీ చేశారు. అసాంఘిక శక్తులు ప్రస్తుతం 15,000 మంది ఉన్నారు మీ దగ్గర. వేరే రాష్ట్రాల నుంచి కూడా తెప్పించుకునే ప్రత్యేక ఆందోళన చేయడానికి మీరు రెడీ అవుతున్నారని ఇంటెలిజెన్స్ దగ్గర ఇన్పుట్స్ ఉన్నాయి. అందుకని ముందరే అరెస్ట్ చేసి ఈయన లోపలేసేస్తే ఈ ప్రశాంతంగా భూ సమీకరణ కార్యక్రమం జరుగుతుందనేది ప్రభుత్వం ఆలోచనట. మరి మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటో నాకు తెలియదు. వాసుదేవన్ గారు, ముందుగా మీకు ప్యానెల్లో ఉన్న అందరికీ, అట్లా 1990 ప్రేక్షకులందరికీ నమస్కారాలు. ఒకటి ఏంటంటే, క్యాబినెట్కి సంబంధించి క్యాబినెట్ డెసిషన్లకు సంబంధించి క్యాబినెట్ అప్రూవల్ అవ్వక ముందే ఆల్రెడీ భూసేకరణకు సంబంధించినటువంటి గ్రామ సభలు కూడా అయిపోయింది. ఆల్రెడీ గ్రామ సభలు పెట్టారు. ఆల్రెడీ ఒక నెల 15 రోజుల క్రితం నుంచే, అంటే నరేంద్ర మోడీ గారు ఇక్కడ మళ్ళీ పునఃశంకుస్థాపన, అంటే మళ్ళీ జరగాలి పెళ్లిలాగా మళ్ళీ అదే కార్యక్రమాలకు శంకుస్థాపన చేయడానికి ఏదైతే వచ్చారో దానికంటే ముందే 45,000 ఎకరాల భూములు సేకరిస్తున్నారని చెప్పి ఆ దినపత్రికల్లో వార్తలు రావటం, దాని తర్వాత గ్రామ సభలు పెట్టేయటం ఎన్ని అయిపోయినాయి ఆల్రెడీ. అసలు నారాయణ గారికి అయితే పొద్దున్నే నిద్ర లేచే సమయానికే ఇంటి బెడ్రూమ్ బయటికి వెళ్ళిపోయి ఉంటున్నారు. మా భూములు తీసుకోండి అని చెప్పి ఆయన వెంటబడుతున్నారని కూడా పత్రికలో రాశారు. మేమిస్తాం అని చెప్పి ఎగబడుతున్నారు, ఇచ్చేస్తున్నారు అని. గ్రామాల రైతులందరూ తరలి వచ్చేసి మాయి తీసుకుంటారా లేదా అని అంటున్నారని అదే ఈనాడు ఆంధ్రజ్యోతి రాసింది. సో రెండో పాయింట్ వచ్చేటప్పటికి, క్యాబినెట్ కి సంబంధించి ఇప్పుడు నిన్న నిర్ణయం తీసుకున్నారంటున్నారు కదా, ఏది భూములు సమీకరించాలని. మరి నిన్న తీసుకుంటే ముందే గ్రామ సభలు ఎట్ట పెట్టేశారు? ముందే ఎమ్మెల్యేలు, కలెక్టర్లు వీళ్ళందరూ ఆధ్వర్యంలో గ్రామ సభలు పెట్టేసి వాళ్ళందరూ ఒప్పించేసి ఇప్పుడు నిర్ణయం తీసుకున్నారా? రెండో పాయింట్ వచ్చేటప్పటికి, పవన్ కళ్యాణ్ గారు నిన్న వెళ్ళిన దాని మీద అసలు ఎవరు కూడా మామూలుగా అయితే రియాక్ట్ అయ్యేవాళ్ళు కాదండి. ఎందుకంటే ఎవరైనా తల్లికి బాగాలేదని అంటే ఎవరైనా కూడా ఇమీడియట్గా వెళ్ళిపోవాలి, దాంట్లో నో డౌట్, ఎవరు కాదంటారు. కానీ తల్లికి ఆరోగ్యం బాగానే ఉంది, మీడియాలో వస్తున్నటువంటి వార్తలు తప్పు అని చెప్పి నాగబాబు గారు మాట్లాడిన తర్వాత అందరికీ డౌట్ వస్తుంది. ఎందుకు? నిన్న 3 గంటల 4 నిమిషాలకు ఆయన ట్వీట్ పెట్టాడు మధ్యాహ్నం, అమ్మ ఆరోగ్యం చాలా బాగుంది, దేర్ ఈస్ సమ్ ఇన్యాక్యురేట్ ఇన్ఫర్మేషన్ బీయింగ్ సర్క్యులేటెడ్ బట్ షీ ఈజ్ అబ్సల్యూట్లీ ఫైన్. ఆమెకు అసలు ఏం కాల, ఆమె బాగానే ఉంది కానీ ఆమె బాగాలేదు అని చెప్పి వస్తున్నటువంటి వార్తలన్నీ తప్పు. మీడియాలో ఎవరో తప్పుడు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. మీడియాకే తప్పుడు ఇన్ఫర్మేషన్ ఇచ్చారా? పవన్ కళ్యాణ్ కూడా ఇచ్చారా? పవన్ కళ్యాణ్ ఇమీడియట్ గా స్పెషల్ ఫ్లైట్ లో ఎందుకు వెళ్ళిపోయాడు? క్యాబినెట్ మధ్యలోంచి, క్యాబినెట్ సమావేశం స్టార్టింగ్ లో ఉన్నాడు, మధ్యలోంచి వెళ్ళిపోయాడు. బయటకు వచ్చిన వార్తలు ఏంది అన్ని ఛానల్ ప్రచారం చేసినాయి. ఆల్మోస్ట్ అన్ని టీవీ ఛానల్స్, జనసేనకు అనుకూలంగా ఉండే ఛానల్స్ కూడా ప్రచారం చేసినాయి. ఏమని? తెలుగుదేశానికి అనుకూలంగా ఉండే ఛానల్స్ కూడా పవన్ కళ్యాణ్ గారి తల్లికి ఆరోగ్యం బాగాలేదు, సో పవన్ కళ్యాణ్ హుటాహుటిన క్యాబినెట్ నుంచి వెళ్ళిపోయాడు అని. అదే రోజు క్యాబినెట్ లో 44,000 ఎకరాలకు సంబంధించినటువంటి 45,000 ఎకరాల భూములకు సంబంధించినటువంటి కీలక డెసిషన్ కూడా జరిగింది. మరి ఎందుకు వెళ్ళాడు అనేది ఇప్పటికీ చెప్పట్లా. అసలు కనీసం ఎక్కడ ఈరోజు వార్త కూడా రాయలా. ఎందుకంటే నిజంగా ఒక మంత్రి క్యాబినెట్ సమావేశాలు అంటే ఆయనకు అలవాటు, క్యాబినెట్ సమావేశాలకి మామూలుగా డుమ్మా కొట్టడం ఎక్కువ అలవాటు. నాకు తెలిసి వచ్చేది క్యాబినెట్ సమావేశాలకు డుమ్మా కొట్టింది ఒక పవన్ కళ్యాణ్ మంత్రిగా. మీరు చూసుకుంటే ఓ రోజు జ్వరం వచ్చింది, ఓ రోజేమో సనాతన వేషం ఉంటుంది, ఇంకో రోజేమో ఇంకొక కథ ఉంటుంది. సో అది ఒక పాయింట్. రెండోది, అసలు 45,000 ఎకరాల భూముల సేకరణ ఎందుకు? ఎందుకంటే ఒక రాజధాని అనేటటువంటి పేరుతో ఇప్పటికి 55,000 ఎకరాల ల్యాండ్ బ్యాంక్ ఉంది, మరొక 45,000 ఎకరాలు అంటే 1,00,000 ఎకరాలు 3 నాణ్యమైన పంటలు పండేటటువంటి భూములు. అంటే 1,00,000 ఎకరాలు హరితాంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి 1,00,000 ఎకరాలను బీడు భూమి చేసేటటువంటి కార్యక్రమం ఇది 100% తప్పు కదా. రెండు, వాళ్ళు చెబుతుంది ఏంటి నారాయణ గారు, ల్యాండ్ పూలింగ్ అండి. నేను మొత్తం చదివాను ఈరోజు పత్రికలు చూస్తే, ల్యాండ్ పూలింగ్, ఆ ల్యాండ్ పూలింగ్ లో ఇచ్చిన వాళ్ళకి 1,50,000 రైతు రుణాలు మాఫీ చేస్తున్నారు, ఇది ఒక పాయింట్. 15 ఏళ్ళు కౌలు ఇస్తారు, ఇది ఒక రెండో పాయింట్. మళ్ళీ వాళ్ళకి డెవలప్ చేసిన ప్లాట్లు ఇస్తారు, ఇది ఒక 3. సో వీటన్నిటికీ 45,000 ఎకరాలు తీసుకుంటారంట, దాంట్లో ఒక 10,000 ఎకరాలు వాడతారంట. అది కూడా ఏంటి? ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కి. ఆల్రెడీ గన్నవరంలో ఉంది ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టే కదా. 40 కిలోమీటర్ల రేడియస్ లో, 40 కూడా లేదండి, 30 కిలోమీటర్ల రేడియస్ లో 2 ఎయిర్పోర్ట్లకి సెంట్రల్ గవర్నమెంట్ అసలు ఏవియేషన్ పర్మిషన్ ఉంటుందా? ఒక ఎయిర్పోర్ట్ క్లోజింగ్ అంటే మీరు గన్నవరం ఎయిర్పోర్ట్ క్లోజ్ చేస్తేనే అమరావతి ఎయిర్పోర్ట్ పర్మిషన్ వస్తుంది, లేకపోతే రాదు.
సో మరి గన్నవరం ఆల్రెడీ ఇంటర్నేషనల్, అంటే గన్నవరం రాజధానిలో లేదా? నేను somehow అంటే గన్నవరం రాజధానికి లింక్ కాదు అసలు. ఒక రాజధానిలో 2 ఎయిర్పోర్ట్. వెంకటరెడ్డి గారు ఒక్క నిమిషం, మీరు అంటున్న వాళ్ళతో నేను ఏకీభవించను. ఇప్పుడు బేగంపేట ఎయిర్పోర్ట్ ఉంది, విఐపి ల్యాండింగ్ పర్పస్కి టేక్-ఆఫ్ పర్పస్కి పెట్టుకుంటారు, అలాగే గన్నవరం పెట్టుకుంటారు కదా, మీకు వచ్చిన ఇబ్బంది ఏంటి? అది చెప్పాలి సార్, ఎందుకంటే ఇప్పుడు చెప్తారండి, నేను అది పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ కి వాడకూడదు అప్పుడు. అంటే గన్నవరం ఎయిర్పోర్ట్ పూర్తిగా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ క్లోజ్ చేస్తేనే అమరావతిలో ఇది కట్టేటటువంటి ఎయిర్పోర్ట్ కి పర్మిషన్ ముందిస్తారు, లేకపోతే ఎవరు అవకాశం ఉండదు. మీరు చూడండి ఒకసారి, రాజమండ్రి టు విశాఖ, రాజమండ్రి టు విజయవాడ, లేదంటే తిరుపతి టు కడప డిస్టెన్స్ చూస్తే మీకు మినిమం 150 కిలోమీటర్ రేడియస్ ఉండాలి ఒక ఎయిర్పోర్ట్. సో ఇది ఏంటంటే మరి ఏం చేద్దాం అనుకుంటున్నారు? అంతర్జాతీయ స్పోర్ట్స్ సిటీ అంటారు, ఈడ చూస్తే దిక్కు దివాణం లేదు ఇప్పటి వరకు ఏమి. ఆల్రెడీ 50,000 కోట్ల అప్పులకు సంబంధించి ఆల్రెడీ ప్రపంచ బ్యాంక్ నుంచి, హడ్కో నుంచి, జర్మనీ సంస్థ నుంచి 50,000 కోట్ల అప్పులు తెచ్చారు ఇప్పటికే. మరి ఇప్పుడు ఇంకొక 50,000 కోట్లు తెస్తానంటున్నారు. 1,00,000 కోట్ల అప్పులు, అది టెంపరీ. మళ్ళీ దాని తర్వాత ఎంత అయిందో తెలియదు. 1,00,000 ఎకరాల భూములు, ఏంది అసలు ఏం చేస్తున్నారు? కనీసం అవగాహన చేస్తున్నారా? బేసిక్ గా మీరు ఒక్క నిమిషం అండి, ఒక్క నిమిషం మీరే మాట్లాడండి. ప్రోగ్రెస్ ని వ్యతిరేకించే వాళ్ళు కాబట్టి న్యూయార్క్ సిటీలో రాజధాని 4 లక్షల ఎకరాల్లో కట్టారు, తర్వాత మనదే అవుతుంది. ఇటువంటి ప్రపంచ ఖ్యాతి పొందిన రాజధాని మనకు వస్తుందంటే మీరు ఎందుకండి అంత కన్నీళ్లు పెట్టేసుకుంటారు? సార్, ప్రపంచ ఖ్యాతి రాజధాని లేదంటే ప్రపంచమే నవ్వుకునే రాజధాని కాబోతున్నా అనేది మీకే ఆల్రెడీ 10 ఏళ్ళ నుంచి చూస్తే అర్థమైంది. దాని కథ ఏంటో ఆల్రెడీ అర్థమైంది. అసలు డబ్బులు ఎక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి? ఇప్పటికే వీళ్ళు వచ్చిన సంవత్సరంలో 1,50,000 కోట్లు అప్పు చేశారు. మళ్ళీ 1,00,000 కోట్ల అప్పు అమరావతి పేరుతో తెచ్చి దానివల్ల రేపొద్దున ఏమన్నా లాభం వస్తా అంటే వాళ్ళే చెబుతున్నారు ఏమని, ఇప్పుడు కేవలం 2,000 ఎకరాల ల్యాండ్ బ్యాంక్ ఉంది 50,000 ఎకరాల్లో అని. మళ్ళీ ఇప్పుడు 45,000 ఎకరాలు తీసుకుంటే ఇంకెంత ఉంటుంది? ఇంకో 2,000 ఎకరాలు ఉంటుంది. 4,000 ఎకరాలు అమ్మితే అసలే 1,00,000 కోట్ల అప్పు, మరి దానికి వడ్డీ ఎక్కడి నుంచి వస్తుంది? మరి ఇది రాష్ట్రాన్ని ఎత్తున గుదిబండ అయిద్దా? రాష్ట్రానికి ఆదాయ మార్గం అయితే మేధావులే చెప్పాలి. P4 తోటి రాష్ట్రంలో పేదరికాన్ని పారదోలే ఒక కార్యక్రమం జరుగుతోంది, సంపన్నులు అవుతారు, సంపద సృష్టి జరుగుతుంది అంటే కొంచెం పాజిటివ్గా ఆలోచించండి వెంకటరెడ్డి గారు. కొంచెం మీరు 20% ఆలోచించినా మీకు అంతా మంచిగా కనిపిస్తుంది. మీరు ఆలోచించలేకపోతున్నారు, ఎక్కడో మీ బ్లాక్ అయిపోతుంది మీ ఆలోచన, మీ థాట్ ప్రాసెస్ బ్లాక్ అయిపోతుంది. నేను లెక్కలే చెప్తాను. 1,48,00,000 రేషన్ కార్డుదారులు ఆంధ్రప్రదేశ్ లో ఉన్నారు. అంటే పేదలు 1,48,00,000 పేదరికం ఉన్నారనేది ప్రభుత్వ లెక్క. కానీ వీళ్ళు P4 అని చెప్పి 19.5 లక్షల మంది పేదలు ఉన్నారని గుర్తించారంట సర్వేలో. ఈ 19.5 లక్షల్లో 66,000 మందిని ఇప్పటికీ ఎవరైతే మార్గదర్శకుల పేరుతో కార్పొరేట్ వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి అప్పచెప్పామని ప్రభుత్వమే చెప్పింది మొన్న. 66,000 కుటుంబాలని, అంటే అంతా 1% కూడా లేదు. ఏది 1,48,00,000 ఎక్కడ, 66,000 ఎక్కడ? అయినా కార్పొరేట్ కంపెనీలు 4 రోజులు చూస్తారు సార్. వాళ్ళు దత్తత తీసుకొని వాళ్ళు ఏమైనా బాండ్ రాసి ఇచ్చేసి వీళ్ళ లైఫ్ లాంగ్ మేము వీళ్ళ పేదరికం నుంచి మొత్తం తీసేస్తామని ఎక్కడ ఉంటుందా? ఎవరిని మభ్య పెడతారు?